ఇప్పుడు నువ్వుల పొడి కూడా వేసుకున్నాం. ఇది దగ్గరకు వచ్చే వరకు వేయించుకున్నాను తులసి గారు. ఇప్పుడు దీంట్లో ఎగ్ పీసెస్ వేసుకుందాం. వేసుకుందామండి. ఎంతసేపు ఉంచాలంటారు తులసి గారు? కొంచెం వాటర్ వేస్తే ఒక 2 మినిట్స్ మగ్గనిస్తే సరే. కొద్దిగా వాటర్ వేయాలంటారా? కొంచెం. సరే కొంచెం. తులసి గారు అయిపోయినట్టేనా? అయిపోయినట్టే అండి. వేరే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. తీసుకోండి. సునీత గారు గార్నిష్ చేసేస్తాను. ఓకే. మనం ఆఖరిగా దీన్ని జీడిపప్పు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా రెడీ అయిపోయినట్టు. సునీత గారు ఎగ్ నువ్వుల కర్రీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. తప్పకుండా అండి. ఓకే అండి, తులసి గారు రెడీ చేసిన నువ్వుల ఎగ్ కర్రీ రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. నువ్వుల ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, నువ్వులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, జీడిపప్పు. నువ్వుల ఎగ్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా గుడ్లని బీట్ చేసుకొని పక్కన పెట్టుకొని, తర్వాత ఒక బౌల్ తీసుకొని దానికి ఆయిల్ రాసి ఎగ్ బీట్ ని బాయిల్ చేసుకోవాలి. కుక్కర్ లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. తరువాత బాయిల్డ్ ఎగ్ ని ఒక ప్లేట్ లో వేసుకొని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. తరువాత ఒక బౌల్ పెట్టి ఆయిల్ వేసి దాంట్లో వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా వేసి తరువాత ఎగ్ పీసెస్ ను కూడా వేసి కొంచెం సేపు ఉంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి నువ్వుల ఎగ్ కర్రీ రెడీ. నువ్వుల ఎగ్ కర్రీ తయారు చేసే విధానము, కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తులసి గారు, నిజంగా చాలా అద్భుతంగా ఉందండి. అసలు చిన్నపిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంది. అందులోటి మనం గరం మసాలా వేసాం కదా, అది కూడా తెలుస్తుంది. చాలా చాలా బాగుంది. తులసి గారు, మా సకుల కోసం ఇంత మంచి ఐటమ్ ని తయారు చేసి చూపించినందుకు ధన్యవాదాలండి. చూసారు కదా సకులు, తులసి గారు తయారు చేసి చూపించిన నువ్వుల ఎగ్ కర్రీ. మరి మీరు కూడా ఇలాంటి విభిన్న రుచులు మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 04023555540కి ఫోన్ చేసి సఖీ వంటల సందడిలో పాల్గొనండి.